నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలను ఖండిస్తూ నో కింగ్స్ అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అమెరికాలో 50 రాష్ట్రాలలో 90 లక్షల మందికి పైగా రోడ్లెక్కి తమ నిరసన గళాన్ని వినిపించారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు, ట్రంప్ వెళ్తున్న ఒంటెద్దు పోకడకు అమెరికన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అతిపెద్ద నిరసనగా అమెరికా మీడియా అభివర్ణిస్తుంది. ప్రజల నిరసనతో ట్రంప్ వెనక్కు తగ్గుతాడా? ఇరాన్తో యుద్ధాన్ని విరమిస్తాడా? అమెరికన్లు తమ నిరసన గళాన్ని తీవ్రతరం చేస్తారా? సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక విశ్లేషణ వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. అమెరికాలో నిరసన గళం వినపడుతుంది. అమెరికన్లు రోడ్లెక్కి తమ నిరసన గళాన్ని తెలియజేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. 50 రాష్ట్రాలకు పైగా నిరసన గళంలో పాల్గొనడం ఇక్కడ ప్రత్యేకం. 90 లక్షల మంది ప్రజలు రోడ్లెక్కి ట్రంప్ దిగిపోవాలంటూ అమెరికాలో నిరసన గళం వినిపిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అమెరికన్లు రోడ్లెక్కి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఓట్లేసి గెలిపించిన ప్రజలే అధ్యక్షుడిని దిగిపోవాలంటూ నినాదాలు చేసే పరిస్థితికి ఎందుకు వచ్చింది అనేది ఇవాళ ప్రధాన అంశం. ట్రంప్ ముక్కుసూటితనం ఇవాళ ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చిందా? ట్రంప్ తీసుకుంటున్న విధానాల్లో ప్రజల్లో వ్యతిరేకతను తీసుకొచ్చిందా? ఇరాన్పై చేస్తున్న యుద్ధం వ్యతిరేకతను తీసుకొచ్చిందా? ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రజాస్వామ్య యుద్ధంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా మరి నిర్ణయాలు తీసుకోవటం ఇవాళ ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాడా అనేది ఇవాళ ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి. అమెరికన్లో మొత్తం దాదాపుగా 90 లక్షల మంది యువతి, యువకులు, వృద్ధులు, పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా 90 లక్షల మందికి రోడ్లెక్కి నిరసనను తెలియజేయటం, ట్రంప్ దిగిపోవాలంటూ మరి అగ్రరాజ్యం అమెరికాలోనే అధ్యక్షుడి మీద ప్రజా ఉద్యమం లేచిందనేది ఇవాళ ప్రధానాంశంగా, ప్రధాన చర్చగా మారిన నేపథ్యం. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో అధ్యక్షుడు చేస్తున్నటువంటి విధానాలపై ప్రజలు గళమెత్తటం, ప్రజలు నిరసన తెలియజేయటం అనేది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. అంతర్జాతీయ మీడియా కూడా ప్రత్యేక కథనాలు ఇస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల, ముక్కుసూటిగా వెళ్ళడం ద్వారా, అహంకార ధోరణిలో వెళ్ళడం ద్వారా, ప్రపంచ శాంతి సూత్రాలకు విరుద్ధంగా యుద్ధాన్ని చేయడానికి ముందుకు వెళ్ళడం ద్వారా ఇవాళ అమెరికన్ల మదిలో ట్రంప్పై వ్యతిరేక భావం వచ్చిందనేది ఇవాళ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఒక దేశ అధ్యక్షుడిగా ప్రజలు ఎన్నుకొని అతనికి పట్టం కడితే దేశ అధ్యక్షుడు ప్రజలకు స్వేచ్ఛనివ్వడం కోసం, దేశానికి స్వేచ్ఛనివ్వడం కోసం, ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పడం కోసం, ప్రపంచ శాంతికి దోహదపడాలనే విధంగా ముందుకెళ్ళాలి తప్ప ప్రపంచ శాంతికి, ప్రజల స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా కయ్యానికి కాలుదూవి యుద్ధాలకు వెళ్తున్న తీరు ఇవాళ అమెరికన్లకు నచ్చని పరిస్థితి కనపడుతూ ఉంది. అమెరికన్ ప్రజలు ట్రంప్ విధానాలను అసహ్యించుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లోనే 90 లక్షల మంది ప్రజలు ఇవాళ రోడ్లెక్కి ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఏ దేశ అధ్యక్షుడైనా కానీ ప్రజలు ఎన్నుకొని అధ్యక్ష హోదా ఇచ్చిన తర్వాత ఏ జర్నలిస్టు ప్రశ్నించకూడదు, ఏ యువతి ప్రశ్నించకూడదు, ఏ యువకుడు ప్రశ్నించకూడదు, ఏ రైతు ప్రశ్నించకూడదు, ఏ కార్మికుడు ప్రశ్నించకూడదు. నాకు అసలు నా పాలనలో ప్రశ్నించేవారు ఉండకూడదు, నాదే ఆధిపత్యం, నేను చెప్పిందే వేదం అనే విధంగా దేశ అధ్యక్షుడు వెళ్ళడం అనేది ఏ దేశానికైనా, ఏ దేశ అధ్యక్షులకైనా, ఏ రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఇది సంబంధించి ఆ అధ్యక్షులకి, ఆ ముఖ్యమంత్రులు కూడా అది ఏ విధంగా ప్రజలు సహనంగా ఉన్నంత వరకే తప్ప ప్రజలు సహనం నశించినప్పుడు ఇటువంటి ఉద్యమాలే వస్తాయి, ఇటువంటి విధంగానే ముందుకెళ్తారు అనేది మనం గతంలో చూసిన పరిస్థితి ఉంది. నేపాల్లో ఇదే పరిస్థితి జరిగిన పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్లో కూడా ఇదే పరిస్థితి కనపడిన పరిస్థితి ఉంది. ఎవరూ మమ్మల్ని ప్రశ్నించకూడదు, ఓట్లేసి గెలిపించడమే మీ బాధ్యత తప్ప ఓట్లేసి గెలిపించిన తర్వాత మేము
ఆ అధ్యక్ష పదవిని ఎక్కిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించడానికి లేదు, మా పరిపాలన ప్రశ్నించడానికి లేదు, మా విధానాలను ప్రశ్నించడానికి లేదు అనే అహంకార ధోరణిలో వెళ్ళిన ప్రభుత్వాలు నేపాల్ పరిస్థితి ఏమైంది, బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైంది. ఇవాళ 90 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి మరి అమెరికా వ్యాప్తంగా కూడా 50 రాష్ట్రాలలో ఇవాళ నిరసన గళం వినిపించే స్థితికి వచ్చారంటే ఏ విధంగా ఓట్లేసి గెలిపించిన ప్రజలే దిగిపోవాలనే హక్కు కూడా ప్రజలకు ఉన్న నేపథ్యం. ఓట్లేసి ఒక అధ్యక్షుడిగా నియమించిన ప్రజలే నువ్వు అర్హుడు కాదు, దిగిపోవాలనే విధంగా మరి ప్రజలు శాసించగలిగే హక్కు ప్రజలకు ఉంది. ఆ విధంగా జరుగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్ 30 రోజులుగా ఇరాన్పై చేస్తున్న యుద్ధంలో సాధించింది ఏంటి, ఏం సాధించాలనే ఉద్దేశంతో మరి ట్రంప్ యుద్ధానికి దిగినట్లు, 30 రోజుల్లో ఏం సాధించినట్లు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఇరాన్ దేశంలో మరణించిన చిన్నారులు మరణానికి కారకులు ఎవరు, అక్కడ చనిపోయిన వృద్ధులకు మరణానికి కారకులు ఎవరు, మరి యువకుల మరణానికి కారకులు ఎవరు, సామాన్య ప్రజల మరణానికి కారకులు ఎవరు, సామాన్య ప్రజలు ఏం పాపం చేసుకున్నారు, ఈ యుద్ధం ద్వారా ట్రంప్ సాధించబోయేది ఏంటి, ఏం సాధించిండు అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. ఏకపక్ష నిర్ణయాలతో, దూకుడు స్వభావంతో, అగ్రరాజ్యం మాది, ఆధిపత్యం మాది, మమ్మల్ని ప్రశ్నించే వారు ఉండకూడదనే ధోరణిలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెళ్తున్న తీరు ఇవాళ ప్రపంచ దేశాలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అనేక కొరతలతో అనేక దేశాలు ఇవాళ సతమతమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. అనేక దేశాల్లో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రపంచ దేశాలను, ఇరాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి ఒక వ్యక్తి నిర్ణయం, ఒక వ్యక్తి దూకుడు, ఒక వ్యక్తి అనాలోచిత నిర్ణయం ద్వారా ఎన్ని దేశాలు ఇవాళ సంక్షోభంలో పడిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇరాన్లో ఎంతమంది మరణాలకు ఇతను ఏ విధంగా అంతమంది మరణాలు సంభవించిన పరిస్థితుల్లో ట్రంప్ సాధించింది ఏంటి, అంతమంది మరణాలను మూట కట్టుకొని మరి ట్రంప్ సాధించింది ఏంటి, యుద్ధంలో ఇతను సాధించాలనుకున్నది ఏమిటి, ఇప్పటికు సాధించింది ఏంటి. ఇటువంటి అనాలోచిత నిర్ణయాల ద్వారా, ఇతను ఏకపక్ష నిర్ణయాల ద్వారా, ఇతను వెళ్తున్న ముక్కుసూటి తనం ద్వారా, ఇతను వెళ్తున్న అహంకార స్వభావం ద్వారా ఇవాళ ప్రపంచ దేశాల్లో కావచ్చు, అమెరికాలో కావచ్చు, తన సొంత దేశం అమెరికాలోనే ఇవాళ 50 రాష్ట్రాలలో ట్రంప్ విధానాలను ఖండిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. 90 లక్షల మంది ప్రజలు రోడ్లెక్కి ట్రంప్ విధానాలను ఖండిస్తూ నిరసన గళాన్ని ఇవాళ వినిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ట్రంప్ను దిగిపోవాలంటూ ప్రజలు కోరుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ విధంగా ప్రపంచ దేశాలతో పాటు తన దేశంలో కూడా తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలే తనను తీసుకున్న నిర్ణయాలను సమర్థించే పరిస్థితి లేని స్థితిలో ఇవాళ ట్రంప్ ఉండటం, ఇవాళ ప్రపంచ దేశాలను ఇతను ఇబ్బంది పెడుతున్న తీరు ఇవాళ ఏ విధంగా చెప్పుకోవాలనేది ఆలోచించదగ్గ విషయం. ఇటువంటి వ్యక్తుల ద్వారా, ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు చేసేటటువంటి వ్యక్తి ద్వారా ప్రపంచ దేశ ప్రజలతో పాటు తన సొంత దేశ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అమాయకులైన ప్రజలు ఎంతో వేల మంది చిన్నారులతో సహా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దీని ద్వారా ఇతను సాధించింది ఏంటి అనేది ఇవాళ ప్రశ్నార్థకం. ఒక వ్యక్తి ఒక అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, అగ్రరాజ్యానికి అధ్యక్షుడిని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి ప్రపంచ దేశాల శాంతి కోసం ఇతను ప్రయత్నం చేయాలి. ప్రపంచ శాంతి సూత్రాలను ఇతను అనుగుణంగా నడుచుకోవాలి. ప్రపంచ దేశాల సమస్యలకు వెనుదన్నుగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తన దేశంలోనే స్వేచ్ఛ లేని పరిస్థితిని తీసుకొచ్చిన పరిస్థితి, ప్రపంచ దేశాల్లో కూడా ప్రజలు మనశ్శాంతిగా బతకలేని స్థితిని తీసుకొచ్చిన పరిస్థితి. గ్యాస్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, అనేక సంక్షోభాలతో అనేక దేశాలు ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇవాళ కనపడుతున్న నేపథ్యం. ఒక వ్యక్తి నిర్ణయంతో అనేక దేశాలు ఇవాళ ఎటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయి, ఎటువంటి సంక్షోభానికి వెళ్ళిపోతున్నాయి అనేది ఇవాళ ఆలోచించదగ్గ విషయం. ఇదే విధంగా కొనసాగితే
ఇదే విధంగా ఏకపక్ష నిర్ణయంతో ఇతను ధోరణి ఈ విధంగా వెళ్తున్న పరిస్థితుల్లో ఇదే విధంగా వెళ్తే రేపు పరిస్థితి ఏమిటి? ఈ ఒకరి ద్వారా ఒకరు మరి దేశాలు యుద్ధానికి సై అనే విధంగా ముందుకు వస్తే పరిస్థితి ఏమిటి? ఒక్కడు తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ దేశాలు ఏమైపోతాయి, ప్రపంచ దేశాల్లో ప్రజలు ఏమైపోతారనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనపడుతూ ఉంది. అంతర్జాతీయ మీడియా దగ్గర నుంచి అన్ని దేశాల మీడియా కూడా ఇవాళ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్క విశ్లేషకులు కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. తన సొంత దేశంలోనే 90 లక్షల మంది ప్రజలు ఇతని నిర్ణయాలను ఖండిస్తున్న పరిస్థితి ఉంది. రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది? మరి తన దేశంలో 90 లక్షల వరకు ఇవాళ నిరసన గళం తెలిపిన వారు రేపు భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇదే నిరసన గళం ద్వారా నాడు బంగ్లాదేశ్ నుంచి అధ్యక్షుడు పారిపోయిన పరిస్థితి, నేపాల్ అధ్యక్షుడు ఏమైన పరిస్థితి, బంగ్లాదేశ్ నేపాల్ అధ్యక్షుల పరిస్థితి ఏం జరిగింది, అక్కడ ఉద్యమం ఏ స్థితికి తీసుకొచ్చింది, అక్కడ యువకులు ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు, మరి రేపు అమెరికాలో ఏం జరగబోతుంది అనేది ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యం. అయితే వైట్ హౌస్ మాత్రం ఇది ప్రజా ఉద్యమం కాదు, కేవలం ఒక వామపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళన మాత్రమే, దీనిలో ప్రజలు దానిలో ఎవరూ లేరు అనే విధంగా మాట్లాడిన పరిస్థితి కనపడుతూ ఉంది. అయితే వామపక్షాలు చేస్తున్న నిరసనగానే వైట్ హౌస్ చెప్పింది తప్ప 50 రాష్ట్రాలలో మరి ప్రజలు బయటకు వచ్చిన పరిస్థితి కానీ 90 లక్షల మంది ప్రజలు పాల్గొన్న పరిస్థితి కానీ మరి ఇది ప్రపంచ దేశాలకు తెలియదా? అంతర్జాతీయ మీడియాలు దేశాల్లో ఉన్నటువంటి మీడియాలు చూపించట్లేదా? ప్రజలు చూడటం లేదా అనేది ఇవాళ ఆలోచించదగ్గ విషయం. రేపు మరి అమెరికాలో అంతర్గతంగా ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.